నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి మాట్లాడుతూ గతంలో నిండు అసెంబ్లీలో మినిమం 30,000 ఎకరాలు లేకపోతే రాజధాని కాదు అన్నందుకు దాదాపు 33,000 ఎకరాలు తీసుకొని ఇప్పుడు అమరావతి స్టార్ట్. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఓకే అని మళ్ళీ 2019 నుంచి 24 దాకా తన హయాంలో వచ్చేసరికి లేదు అమరావతి కాదు పూర్తిగా 3 రాజధానులు అని చెప్పి మాట్లాడాడు. అది వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, కర్నూలు కావచ్చు. ఇప్పుడు మళ్ళీ అమరావతి ఖచ్చితంగా శరవేగంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న టైంలో కట్టడాలు ఏదైతే ఉన్న టైంలో అవన్నీ కూడా చూసి ఈ క్రెడిట్ని మన ఖాతాలో వేసుకునేటువంటి ఒక పరిస్థితి కాదు అని చెప్పి అనుకున్న టైంలో ఇప్పుడు వచ్చేసి పూర్తిగా రివర్ బేసిన్లో కట్టారు, నదీ గర్భంలో కట్టారని చెప్పి మాట్లాడుతూ విషం కక్కుతున్నాడు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఛానల్లో అమరావతి మహిళలు ఎవరైతే ఉన్నారో దేవతల రాజధాని కాదు, అది వేసల రాజధాని అని చెప్పేసి మాట్లాడు. సో ఇప్పటికీ అమరావతిపై విషం కక్కుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని గతంలో తల్లి చెల్లిని వాడుకున్నాడు, ఇటు అమరావతిని వాడుకున్నారు. ఇప్పుడు ఎలా చూడాలంటారు? తాడేపల్లి ప్యాలెస్ అది కూడా నదీ గర్భంలోనే కదా ఉంది. మరి దాన్ని కూల్చేయాలా, ఉండనీయకుండా చేయాలా జగన్మోహన్ రెడ్డి? మరి అదే నదీ గర్భంలో ఇదిగో నేను ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నాడు, మా జగన్ అన్న ఇక్కడే ఉంటాడు, మరి నారా చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారుగా. మరి అప్పుడేం ఆన్సర్ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున వాళ్ళు 2014 అప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాకు సమ్మతమే అమరావతి రాజధాని అని చెప్పింది వాళ్ళే. 2019 ఎలక్షన్కు ముందు కూడా మా జగనన్నకి ఇల్లు ఉంది, నారా చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, అసలు వాళ్ళుండి పరిపాలన చెయ్యరు, మా జగనన్న ఇక్కడే శిలా విగ్రహంలో శిలేసుకొని కూర్చుంటాడని చెప్పింది వాళ్ళే. తర్వాత బొత్స సత్యనారాయణ, అటు చూస్తే ఈ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా రకరకాల సందర్భాల్లో మరి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు అని చెప్పిన సందర్భాలు. అదేవిధంగా 3 రాజధానులు అనే నాటకం ఆడారు కదా. తర్వాత అప్పుడు సందర్భాన్ని బట్టి అలా చెప్పాము, ఇంకో సందర్భాన్ని బట్టి ఇంకోటి చెప్పాము, మళ్ళీ ఆలోచించుకొని మేము చెబుతామని బొత్స సత్యనారాయణ మాటల్లోనే మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం, కౌన్సిల్లో. మరి ఈ విధంగా వీళ్ళు అంటే గడికో మాట మారుస్తూ పూటకో మాట మాట్లాడుతూ అంటే వంచకుడి మాటలు నీటి మూటలు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాటలు ఒక వంచకుడి మాటల్లాగా నీటి మూటలే తప్పించి ప్రతి దానికి అబద్ధం అబద్ధం అబద్ధం. నిలువెత్తు నిదర్శనంగా ఈ రోజున ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడిపోతుందంట జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. ఎందుకు అంటే అరే నాకు సహజ సిద్ధంగా నేను ప్రకృతి పరంగా నాకు రంగులు మార్చే గుణం ఇచ్చాడు భగవంతుడు, ఇదేంట్రా బాబు జనాన్ని మోసం చేయడానికి, ప్రకృతి విపత్తులు సృష్టించడానికి ఇట్లాంటి వ్యక్తులు మరి ఈ విధంగా రంగులు మారుస్తుంటే మరి నా జీవితానికే కళంకం అనే పరిస్థితి అనమాట. ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో చచ్చిపోతుంది జగన్మోహన్ రెడ్డిని చూసి అనేది. ఇంకెంతకంటే ఏం చెప్పుకోవాలండి ఆయన గురించి? అయితే అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు భాషకు ఒక మాట మాట్లాడతారు, తెలుగులో మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడతాడు, అదేవిధంగా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు. ఒకవేళ పలు భాషలు అంటే ఒక 5-6 భాషలు ఇంకా రావేమో కానీ 5-6 భాషలు వచ్చుంటే ఆయన ఇంకా ఏదో మాట్లాడేవాడు. సో భాషకు ఒక మాటను ఎలా చూడాలంటారు? దీన్నే మాట ఏమంటారు, మాట ఏదో అంటారు కదా ఆయన సిద్ధాంతం, మాట తప్పను మనం తిప్పం అన్నట్టుగా దీన్ని అదే విధంగా చూడాలంటారు. అంతే, తెలుగులో మాట తప్పడు, ఇంగ్లీష్లో మాట్లాడి చూపిస్తాడు. అది ఈ రోజున ప్రజలు మనకి సహజ సిద్ధంగా మనకు అందరికీ అలవాటైన భాష తెలుగు. తెలుగులో చాలా ఈజీగా అర్థమైద్ది, అర్థం చేసుకోగలరు కూడా. కాబట్టి తెలుగులో మాట్లాడేటప్పుడేమో అమరావతి గురించి గతంలో మనం ఎలా అనుకున్నాం అలా అనుకున్నాం అని చెప్తాడు. మరి ఇంగ్లీష్లో చెప్పడం ఇది రివర్ బేస్ ఉంది మరి కాబట్టి ఇది ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఇంగ్లీష్లో చెప్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పినా కూడా అది రాంగే, ఏ భాషలో మాట్లాడినా రాంగే. అతను మాట తప్పాడు, ఈ రోజు కూడా మాట తప్పుతూనే ఉన్నాడు. అంతకంటే పెద్దది ఏంటంటే ఒక ప్రాపకాండ చేస్తున్నాడు. ఈ రోజున యమునా నది ఒడ్డున మనకి రాజధాని, మన దేశ రాజధాని ఉంది, మా వారణాసి. మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని రాజధానులు. మూసీ నది ఒడ్డున హైదరాబాద్ ఉంది, బీచ్ మనకి ఇక్కడ చెప్పుకుంటే ఏదైతే తమిళనాడు అక్కడ కూడా మహాసముద్రం ఉంది. మరి ఎక్కడైనా సరే రవాణాకి, పంటలకు అనుకూలంగా ఇలా వాతావరణం అన్నిటికీ దేనికైనా సరే బాగుండిద్ది. ఆయన నోటితో ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ఓట్ల కోసం కానివ్వండి, మరి జనాన్ని మోసం చేయటం కోసం కానివ్వండి, సీఎం హోదాని ఎలగబెట్టడానికి కానివ్వండి, ఏదైనా ఆడిన అబద్ధం ఏంటి అంటే అమరావతి రాజధాని నడిబొడ్డునుండాలి, ప్రతి ఒక్కరూ
హైదరాబాద్ వెళ్ళటానికి ఇష్టపడతారు, బెంగళూరు వెళ్ళటానికి ఇష్టపడతారు, చెన్నై వెళ్ళటానికి ఇష్టపడతారు. మరి మన రాష్ట్రానికి కూడా అంత అద్భుతమైన రాజధాని ఉంటే మరి ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలని అదే నోటితో చెప్పాడు. మరి అదే నోటితో ఈ రోజున అబద్ధం ఆడటానికి మరి ఊసర వెళ్ళానక ఏమనాలి ఆ వ్యక్తిని? అన్ని అబద్ధాలే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మాట్లాడుతుంది. ప్రజల్ని ఈ రోజున ఆ అబద్ధాలు విని విసిగి వేసారిపోయి 11 ఇచ్చారు, గట్టిగా కొట్టారు, మాడు బొప్పి కట్టేటట్టు కొట్టారు. అయినా కూడా మాకు బుద్ధి రాదు, మేము ఇలానే ఉంటాము, మేము ఇలానే మాట్లాడతాము, మీరు ఎన్ని చెప్పుకోండి, మేము చేసేదే అన్నట్లుగా ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీటు అమరావతి మీద ఆయన కక్కుతున్న విషయం ఈ రోజున కళకళలాడిపోతుంది. మొన్నే మనం ఎన్నో వీడియోలు చేసాం దీని గురించి. ఏంటంటే ఇన్ని వేల మంది మరి వీళ్ళంతా కూడా వచ్చారు కార్మికులు. మరి వాళ్ళంతా పండగలకు అక్కడికి వచ్చే సంతలో బట్టలు కొనుక్కోవటం కానివ్వండి, సరుకులు కొనుక్కోవటం ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళు ఇంకా ఇంకో 50,000 మంది వచ్చే అవకాశం ఉంది, ఇంకా ఒక వెలుగు వెలగబోతుంది అనేది మరి ప్రతి ఒక్కరు కూడా అమరావతి గురించి అన్ని న్యూస్ ఛానల్స్ కానివ్వండి, పేపర్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా అందరం కూడా మాట్లాడుకున్నాం. అది చూడగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎసిడిటీ స్టార్ట్ అయింది, కడుపు మంట. అది ఏ జలూసులు తాగితేనే ఇంకోటి దాంతో తగ్గేది కాదు. ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి ప్రాపకాండ చేస్తూ అమరావతి రాజధానిగా పనికి రాదు అని పనికి మాలిన మాటలు మాట్లాడితేనే అతని కడుపు మంట చల్లారింది. అదిగాక వైసీపీ నేతలు చాలా మంది కూడా అమరావతిని కూడా అసెంబ్లీలో వాడుకున్నాడు, ఇప్పుడు వదిలేశాడు, ఇప్పుడు విషయం కక్కుతున్నాడు. అదేవిధంగా తల్లి చెల్లిని కూడా అంతే వాడాడు, మా జగన్మోహన్ రెడ్డికి ఇక మార్పు రాదంటున్నాడు. ఏంటిది అంటే ఇంకా ఏం చెప్తారండి? ఇప్పుడు మనిషి ఆయన వ్యక్తిత్వం కానీ ఆలోచన విధానం కానీ బాగుండాలంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఒక మంచి ఆరోగ్యకరమైన ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ కానివ్వండి, ఆ వాతావరణం కానివ్వండి, ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఏ విధంగా ఉంటున్నాము, ఒకరికొకరు ఎలా మెలుగుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉండిద్ది. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఎవరైనా ఒక చెడ్డ మార్గంలో వెళ్తున్నాడంటే ఖచ్చితంగా అతను ఏ విధమైన రూట్లో ఉన్నాడు, మరి ఇతని రిలేషన్షిప్ ఏంటి, మదరు లేకపోతే డాటరు, సన్ను లేకపోతే ఇట్లా సిస్టరు, ఫాదరు ఏదన్నా ఉంటే వాళ్ళతో మంచి మాట మాట్లాడటం, విలువలు, మరి కట్టుబాట్లు, ఇదిగో ఒక మాట అంటే మనం ఇలా ఉండాలి, మన సాంప్రదాయం, మనకు గౌరవం, మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఏమైపోతుంది, మనం ఈ విధంగా ఉండాలనేది ఉంటుంది. ఎవరైనా ఒక తప్పు చేయాలంటే దేనికి భయపడతారు? ఇంట్లో వాళ్ళకి భయపడతారు, సమాజానికి భయపడతారు. ఇప్పుడు అతనికి ఆ సమాజం పట్ల గౌరవం లేదు, ఇంట్లో మరి వాళ్ళ ఫ్యామిలీకి మరి ఎలాంటి విలువ ఉందో కూడా మనం చూసాం. ఇంట్లో మనుషులే లేరు. మరి అది ఇంకా మనుషులు లేరు, అతనికి ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా? కాబట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి. మరి బాబాయ్ మరి గొడ్డలి పోట్లకి బలి చేస్తే వీళ్ళు మరి ఆయన చరిత్ర ఏంటి? ఈ రోజున బ్లడ్ వామిటింగ్స్ అయినాయి అన్నారు, తర్వాత హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత ఏదో చెప్పారు నారాసుర రక్త చరిత్ర అన్నారు, రక్తపు మరకలు కడిగేశారు, కుట్లేసేసారు, రకరకాలు చేసేసారు. మరి ఆ బాబాయ్ భార్య అయినా ఆవిడ తాళిబొట్లు తెంచడానికి కారణమయ్యి ఆ వాళ్ళ ల్యాండ్ కూడా లాగేసుకున్నారు ఏదో మరి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద. తర్వాత అదే బాబాయ్ కూతురు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని ఆవిడ భయపడుతూ బిక్కుమంటే అదే ఊర్లో రావాల్సిన పరిస్థితి. మరి ఇంకోవైపు చెల్లెలు చూస్తే నీకోసం కాళ్ళు అరిగేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించింది షర్మిల గారు అన్న కోసం. మరి అంత చరిత్ర సృష్టించి మరి నువ్వేం చేసావంటే చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు ఆ వ్యక్తి. అటు తల్లి కానివ్వండి, చెల్లి కానివ్వండి, బాబాయ్ కూతురు కానివ్వండి, ఎక్కడా కూడా మరి అదే పులివెందుల నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే ఇప్పుడు మరి ఆ పులివెందుల ప్రజలు జడ్పీటీసీ ఎలక్షన్ అప్పుడు నీకు ఎలాంటి బహుమతి ఇచ్చారు? మరి వాళ్ళకి వాటర్ లేవు, మరి ఏదైతే అక్కడ ఒక గ్రీన్ సిటీలా తయారు చేసుకోవడానికి పులివెందులకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిన్న దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మీరు మంచిగా పార్కులు కానివ్వండి, సుందరీకరణ కానివ్వండి, అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని చూడమంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది లేకుండా చేశారు. ₹1 ఖర్చు పెట్టకపోగా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో కూడా ఈ రోజున తెలియని పరిస్థితి. 1200 కోట్లు. మరి ఈ రోజున ఏం చెప్పాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఈ విధంగా మాట్లాడటానికి, ఈ విధంగా మడెందిప్పటానికి మరి వీళ్ళు ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు? మరి ఈ రోజున కన్న తల్లికి తోడబుట్టిన చెల్లికే మరి వాళ్ళ వల్ల ఉపయోగం లేనప్పుడు, ఎక్కడ రక్షణ లేనప్పుడు వాళ్ళని వీళ్ళు చాలా నీచంగా మరి అందరి చేత తిట్టించి పోస్టులు పెట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు మరి మన రాజధాని మరి మొన్నటి వరకు మనకు రాజధాని లేదు, మరి ఆ రాజధానిని అంత గొప్పగా తీర్చిదిద్దడానికి ముందుకు తీసుకువెళ్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ వ్యక్తిత్వం గల వ్యక్తి ఇలానే మాట్లాడతాడు. ఇంకంత మించి మనం ఏం మాట్లాడతాం ఆయన గురించి? సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మాత్రం ఖచ్చితంగా అటు వైసీపీ నేతలు కూడా ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. కానీ ఒక్క మాటతో పూర్తిగా పార్టీ భూస్థాపితం అయిపోయిందని తెలుస్తుంది. ఇదే అమరావతి రైతులపై ఎలాంటి అక్కసు వెళ్ళగక్కినందుకు
151 నుంచి 11 స్థానం పరిమితం అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇదే మాట్లాడుతున్నారంటే రేపు పొద్దున ఒకటి కూడా దిక్కు రాదు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే అండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.